సో ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిచిన సందర్భంగా మన విధానసభ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఆ విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక మహిళ మృతి చెందారు. చాలా పలువురు గాయపడినటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. అక్కడికి వచ్చినటువంటి క్రౌడ్ని కంట్రోల్ చేయడము చాలా కష్టంగా మారింది అక్కడ ఉన్నటువంటి సిటీ పోలీస్కి. అదేవిధంగా వారు లాఠీ చార్జ్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయారు. పలువురికి చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఇద్దరికైతే చాలా సీవియర్ ఇంజురీస్ అయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. చిన్నస్వామి స్టేడియంకు ఆర్సీబీ అభిమానులు వెల్లువలా తరలి వచ్చారు. ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న నేపథ్యంలో అక్కడి గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేసింది. విధానసభ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. వారికి అక్కడ సన్మాన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులు పెద్ద సంఖ్యలో చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. వారిని కంట్రోల్ చేయడం అయితే అక్కడ పోలీసులకు చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట ఘటనలో పలువురు చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఒక మహిళ మృతి చెందింది. అదేవిధంగా పలువురు అయితే తీవ్రంగా గాయాల పాలయ్యన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. వారిలో ఇద్దరి పరిస్థితి మరింత విషమంగా ఉందనేటువంటి సమాచారం కూడా అందుతుంది. ప్రజెంట్ అయితే చిన్నస్వామి స్టేడియం దగ్గర ఉన్నటువంటి విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఆర్సీబీ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చిన్నస్వామి స్టేడియం మొత్తం కూడా ఆర్సీబీ అభిమానులు, బెంగళూరు లోకల్ వాళ్ళందరితో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు మనం వారి అభిమానం ఏ రేంజ్లో ఉంది అంటే వాళ్ళు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా లోపల జరుగుతున్నటువంటి ఈవెంట్ని, అదేవిధంగా కోహ్లీ టీంని చూడటానికి ఎగబడి వస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. చెట్లను కూడా ఎక్కుతూ ఆ గోడలు దూకి లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం కూడా వారు చేస్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులైతే చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నారు. ఇది ఏదైతే ఐపీఎల్లో కప్పు గెలిచిన తర్వాత వారందరినీ కూడా చిన్నస్వామి స్టేడియంలో సత్కరించాలని చెప్పి గవర్నమెంట్ భావించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేశారు. ఈ విషయం తెలిసినటువంటి ఆర్సీబీ అభిమానులందరూ కూడా చిన్నస్వామి స్టేడియానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే వారిని కంట్రోల్ చేయడం అనేది పోలీసులకు అసాధ్యమైనటువంటి పనిగా కనిపిస్తూనే ఉంది. లాఠీ చార్జ్ కూడా వాళ్ళపైన చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడము, వారిని పోలీసులు కంట్రోల్ చేయలేకపోవడము, ఆ నేపథ్యంలోనే లాఠీ చార్జ్ చేయడం, పలువురు అయితే గాయాల పాలవడం, తొక్కిసలాట జరిగినటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా సీవియర్ ఇంజ్యూర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక మహిళ అయితే ఆ తొక్కిసలాటలో చనిపోయిందనేటువంటి సమాచారం కూడా మనకి అందుతోంది. ఆ గాయాల పాలైనటువంటి వారిలో కూడా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. అయితే పోలీసులు ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి ముందు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఎక్కువ సంఖ్యలో అక్కడికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడం కూడా ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. ఆర్సీబీ టీం మొత్తం కూడా బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి చేరుకుంటారు అనేటువంటి వార్తల నేపథ్యంలో అభిమానులు గత 18 సంవత్సరాలుగా ఐపీఎల్ కప్పు కోసం 1000 కళ్లతో ఎదురు చూసినటువంటి ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. నిన్న మ్యాచ్ గెలిచిన దగ్గర నుంచి సో ఆ టీంకి ఈరోజు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సత్కారం ఉన్నటువంటి నేపథ్యంలో వారు చిన్నస్వామి స్టేడియానికి వస్తారు. వారందరినీ కూడా దగ్గరుండి వీక్షించాలి, వారికి సంఘీభావం తెలపాలని అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారు. చిన్నస్వామి స్టేడియం లోపలికి అనుమతించే విషయంలో కూడా వారు వాటిని హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవడమే దీనికి కారణంగా కూడా మనం భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే స్టాంపేడ్ కూడా జరిగింది. ఒక మహిళ అయితే ఈ తొక్కిసలాటలో మృతి చెందారు. పలువురైతే తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ గేట్లను నెట్టుకొని అభిమానులందరూ కూడా లోపలికి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నంలోనే ఈ తొక్కిసలాట జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు. పోలీసులు వారిని వారించడానికి లాఠీ చార్జ్ కూడా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొని ఉంది. చిన్నస్వామి స్టేడియం దగ్గర అయితే సిచ్యువేషన్ ఇంకా కూడా కంట్రోల్లోకి రాలేదు అనేటువంటి సమాచారం మనకు అందుతోంది. ఈ తొక్కిసలాటలో చాలా మందికి గాయాలయ్యాయి. కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక మహిళ మృతి చెందింది అనేటువంటి సమాచారం అయితే అందుతోంది. సో లోపల అయితే ఆర్సీబీ టీంకి సంబంధించి గవర్నమెంట్
కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. భారీ భద్రత నడుమ ఈ కార్యక్రమం అయితే అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. కానీ లోపలికి వచ్చేటువంటి అభిమానులను మేనేజ్ చేయడం కానీ, లోపలికి అంత పెద్ద జన సందోహం వస్తుందని కానీ పోలీసులు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళని నిలువరించడం అయితే చాలా కష్టంగా మారినటువంటి ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా గేట్లు తోసుకొని వారందరూ కూడా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు ఎంత వారించినా కూడా అభిమానులు వారిని కంట్రోల్ చేయడం అయితే చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే అక్కడ తొక్కిసలాట అయితే జరిగింది. See, the entire Karnataka is excited. We are very happy to all the Karnataka youngsters and all the section of the people, from old age to youngsters. They prayed, they loved, they gave their strength, and after 18 years long, we could succeed. And I would like to congratulate Mr. Kohli, who stood like a rock for this. His loyalty to Karnataka has paid royalty. He has given his heart, he has given his love, he has given his youth and all his strength to the success. I hope this will be the beginning, and days to come, the years to come, we are going to achieve the same cup remains with RCB. సో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వ్యాఖ్యలు మనం చూసాం. 18 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ 18 ట్రోఫీని ఆర్సీబీ గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉందని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రజెంట్ అయితే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపికృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపికృష్ణ, ఈ తొక్కిసలాటలో పలువురు సివియర్గా ఇంజూర్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంటి? ప్రజెంట్ అక్కడ కండిషన్ ఎలా ఉంది? మంగళవారం నిన్న ఏదైతే జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ కప్పు గెలవడము, అది 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత కప్పు రావడంతో బెంగళూరు టీం అంతా కూడా పూర్తిగా ఫుల్ జోష్లో ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. 18 ఏళ్ళుగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న కప్పు రావడంతో ఆ ఫ్యాన్స్లో కూడా పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుపుకోవడం నిన్నటి నుంచి చూస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు కర్ణాటక ప్రభుత్వం ఏదైతే విధానసభ వద్ద ఆర్సీబీ సంబంధించిన ప్లేయర్స్కి ఒక సన్మాన కార్యక్రమం పెట్టడము, దాని తర్వాత చిన్నస్వామి స్టేడియంలో అభిమానుల ముందుకు ఆర్సీబీ ప్లేయర్స్ అంతా కూడా వెళ్ళనున్నారన్న సమాచారం మేరకు పెద్ద ఎత్తున కూడా చిన్నస్వామి స్టేడియం వద్దకు అభిమానులు ఒక్కరొక్కరుగా రావడం జరిగింది. అయితే గేట్లను తోసుకొని లోపలికి వెళ్లే ప్రక్రియలో ఈ యొక్క తోపిసలాట జరిగినట్టుగా అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. అయితే క్రౌడ్ను కంట్రోల్ చేయలేని పరిస్థితిలో పోలీసులు పూర్తిగా చేతులు ఎత్తేసినట్టుగా అయితే ఈ విజువల్స్ను చూసి అయితే తెలుసుకోవచ్చు. ఎందుకంటే నిన్న స్టేడియంలో కూడా దాదాపు 1,50,000 మంది వరకు కూడా నిన్న ఆట తిలకించేందుకు వచ్చారు. వాళ్ళన్నింటినీ కూడా క్రౌడ్స్ని కంట్రోల్ చేయగలిగిన పోలీసులు ఈరోజు చిన్నస్వామి స్టేడియంకు సంబంధించి ముందుగానే ఈ యొక్క అభిమానుల ముందుకు ఆర్సీబీ ప్లేయర్స్ వస్తున్నారన్న సమాచారం రావడము, అదేవిధంగా స్టేడియంలోకి ఎంట్రీ కేవలం టికెట్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే విధానసభ నుంచి చిన్నస్వామి స్టేడియంకి ఓపెన్ టాప్ వెహికల్స్లో వెళ్తారు క్రికెటర్స్ అని తెలియడంతో ఒక్కసారిగా రోడ్ల మీదకి ఆర్సీబీ అభిమానులంతా కూడా రావడం జరిగింది. దీంతో ఆ రోడ్స్ అన్నీ కూడా పూర్తిగా జామ్ అయిపోయిన పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా చిన్నస్వామి స్టేడియం వైపు వెళ్లే ప్రయత్నం చేయడము, అక్కడ పూర్తిగా క్రౌడ్ నిండిపోవడము, భారీ సంఖ్యలో వేలాది మందిగా వస్తారు అనుకున్న అభిమానులు లక్షల్లో రావడంతో పోలీసులు పరిస్థితిని అదుపులు చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. ఈ తొక్కిసలాటలో దాదాపు 6 మంది కూడా మృతి చెందడం జరిగింది. 18 మంది వరకు కూడా గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఆసుపత్రికి తరలించడం జరిగింది. సిపిఆర్ కూడా చేసే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న స్థానిక పోలీసులు. అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాలను రక్షించలేకపోయారు. ఉటావుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే 6 చనిపోయినట్టుగా కూడా వైద్యులు నిర్ధారించడం జరిగింది.
అయితే 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ సంబరాలలో ఈ అపశృతి చోటు చేసుకోవడం జరిగింది. అయితే దీనికి ఇంకా చిన్నస్వామి స్టేడియంకి రాకముందుకే ఈ ఘటన జరగడంతో మరి కర్ణాటక ప్రభుత్వం ఈ యొక్క సెలబ్రేషన్స్ జరుపుతుందా లేదా అనేది కూడా ఇంకా వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ప్రస్తుతం వేలాది మంది గుమ్మిగూడిన విజువల్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఆ ఫుటేజ్ అంతా కూడా స్క్రీన్ పైన చూడొచ్చు. అదేవిధంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా? కంట్రోల్ తప్పిపోయిందని చెప్పి ఖచ్చితంగా ఈ యొక్క లక్షలలో సంఖ్య రావడము, అదేవిధంగా గేట్లను ఓపెన్ చేయకముందుకే భారీగా గేట్ల వైపు దూసుకురావడంతో ఊపిరాడక అనేక మంది కూడా స్పృహ తప్పి కోల్పోవడం జరిగింది. అందులో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది అనేది కూడా మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే అధికారికంగా ఉన్న సమాచారం మేరకు మాత్రం 6 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. 18 మంది గాయపడ్డారు. అందులో 10 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా అభిమానుల తోపులాట, కొంత వర్షం కూడా స్టార్ట్ అవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. ఒక్కసారిగా అభిమానులంతా కూడా అటు ఇటు చెల్లా చెదరుగా పరిగెత్తే ప్రయత్నం చేయడంతో ఒకరినొకరు తోసుకోవడంతో ఈ ఘటన అయితే జరగడం జరిగింది. అయితే 18 సంవత్సరాల నిరీక్షణకు కప్పుతో అభిమానులు చూడడానికి స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వము.